టార్చ్ కొట్టి మొబైల్ టార్చ్ కొట్టి ఒక్క స్ట్రీట్ లైట్ అక్కడ స్పాట్లో డ్యామేజ్ చేయాలి కానీ హెల్మెట్ ఉందా చుట్టూ పోయి హెల్మెట్ ఇరిగిపోయి పోయేస్తాను మొత్తం ముక్కలు బాగా స్పీడ్ లారీ పోతుంది ఇది పోతుంది కాల్చుకొని అంటే జనరల్గా ఎవరైనా మనం జర్నీ చేసేటప్పుడు అది రన్ అయినట్టుగా అనిపిస్తుంది. చనిపోయినాక లైట్ చేసినాక అప్పుడు లైట్లు వేసి స్ట్రీట్ లైట్ మొత్తం అప్పుడు నిన్న అర్ధరాత్రి ఏదైతే రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు రాచపల్లి నాగరాజు గారు 30 ఏళ్ల యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇవాళ ఇది 100% రోడ్డు ప్రమాదాలు కావు. ఈ 6 నెలల్లో 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం జరిగింది. ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 ఇంక్లైన్ నుండి 11 ఇంక్లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించిన ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎంతమంది ఆడబిడ్డల యొక్క పసుపుతాళ్ళు ఇంకా తెంపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే వెంటనే ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో యువకులు చనిపోతూ ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాత రోడ్డును ఇప్పటికైనా పునరుద్ధరించాలి. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఈ రోడ్డుని మరి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత సింగరేణి మీద ఉంది. ఇవాళ ఎప్పుడైనా సింగరేణి అధిక దిగుబడులు సాధించడం కోసం, ఉత్పత్తి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నది. కానీ సింగరేణి కార్మికులను కాపాడుకోవడం లోపల, రక్షణ కల్పించడం లోపల మాత్రం ప్రతిసారి విఫలమైతా ఉన్నది. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టి పాత రోడ్డును గనక పునరుద్ధరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమైతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి వెంటనే మీరు గనక చర్యలు తీసుకోకపోతే మరి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి బాధితులకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఆ యువకుడి ప్రాణం మనం తీసుకురాలేం, ఆ కుటుంబానికి న్యాయం చేయలేం. కానీ పూర్తిగా బాధ్యత వహించి సింగరేణి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.